నెల్లూరు జిల్లా కొవ్వూరు దళితవాడలో దారుణం చోటు చేసుకుంది. షేకున్ అనే మహిళపై పోలీస్ కానిస్టేబుల్ సురేష్ దాడి చేసి గొంతు కోశాడు. స్థానికులు ఆమెను హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మార్నింగ్ సుమారు 9 గంటల ప్రాంతంలో కోవూరు మండలం లక్ష్మీనగర్ గ్రామంలో కట్టుబడి షేకున్ భర్త రవి ఇంట్లో ఉన్న సందర్భంలో అతనితోటి కొంచెం వైరమ్యం ఉన్నటువంటి సురేష్ అని ఏపీఎస్పీ కానిస్టేబుల్ 9th బెటాలియన్ చేస్తూ ఉన్నాడు. అతని భార్య గత 2 నెలల క్రితము ఊరేసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానిలో అతను మనస్తాపం చెంది వీళ్ళ మీద ఏదైతే షావును వీళ్ళ మీద కోపంతో ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి బ్లేడ్ తోటి షేకున్ను గొంతు కోయటం మరియు చేతులు కోయటం జరిగింది. తీవ్ర రక్త గాయాలు కలిగించి అతను పారిపోయాడు. వెంటనే సదరు షేకున్ను ప్రభుత్వ హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం, డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. దీని మేరకు అతను భర్త అయినటువంటి కట్టుబడి రవి వద్ద కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. సో పరిస్థితి ఎట్లుంది సార్? పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజరు. డాక్టర్ గారితో మాట్లాడాం. అవుట్ ఆఫ్ డేంజరు. ఏదైతే గొంతుకు సంబంధించిన నరాలు కూడా తెగలేదని చెప్పారు. చేతికున్న నరాలు తెగటం వల్ల అది మెరుగైన చికిత్స కోసము నెల్లూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సార్ నిందితుడు సార్ నిందితుడు పరారీలో ఉన్నాడు. త్వరలోనే మేము పట్టుకుంటాం. టీంలు ఆల్రెడీ 2 టీంలు మేము డిస్పాచ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా తెలిసిన వెంటనే మా ఎస్ఐ గారు 2 టీంలని డిప్లాయ్ చేశారు. వాళ్ళు ఆన్ ది వే ఉన్నారు. త్వరలో పట్టుకొని కోర్టు ముందు హాజరుపరుస్తాం.